బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పిట్టెల ద్వారా కేసీఆర్ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ మంత్రిగా పనిచేశాడని ఎద్దేవా చేశారు. సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందంటూ ధీమాగా చెప్పారు. కరీంనగర్లో దొరికిన 6 కోట్ల డబ్బుతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఉన్నారు. చెప్పండి, రేవంత్ రెడ్డి పిట్టల లాగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుంది అంటున్నారు. అది ఎలా చూడొచ్చు? దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ, మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కేసీఆర్కే చెల్లింది తప్ప ఇవాళ ప్రతి పేపర్లో ప్రతి పౌరుడికి తెలిసే విధంగా ఒక సిఐ క్యాండిడేట్ను ప్రమోషన్ వచ్చి డిఎస్పీ వేసి ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, దేశంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ప్రతి రాష్ట్రంలో స్విచ్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవాళ ఎన్నో ప్రభుత్వాలను కూర్చుంది. పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమెను ఎంత టార్చర్ పెట్టిందో మీ తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? గౌరవ రేవంత్ రెడ్డి గారు 24 గంటలకు 20 గంటలు ప్రజల మధ్యలో ఉండి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి సమాచారం తీసుకుంటున్నాడు. గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళకి ఫోన్ టైమింగ్లు అవసరం, కానీ నిత్యం ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించాల్సిన పాలన గౌరవ ముఖ్యమంత్రిగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలకు సమయం ఇచ్చి ప్రగతి భవన్ వచ్చి ఇక్కడ సెక్రటరియట్కి వచ్చి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఫామ్ హౌస్ పాలకులకు అవసరము. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మొన్నటిదాకా తెలంగాణ అధికారం ఉన్నటువంటి కేసీఆర్ తప్ప మా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. పిట్టల ద్వారా అనేది మీ కేసీఆర్కి వర్తిస్తుంది. కేంద్రంలో మీరు అధికారం ఉన్న మోడీ ఎక్కడ పోయింది మరి ప్రజల పాలన? గతంలో నల్లధనం తీసుకొస్తాను ఎక్కడ పోయింది? ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానది ఎక్కడ పోయింది? వాటిని మర్చిపోయి ఎలక్షన్ల కోసమే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ అభ్యర్థులు దొరక్క ఇతర పార్టీ అభ్యర్థులను కొనుక్కొని మరీ అభ్యర్థులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? మరొక వైపు చేతనైతే రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరిలో అభ్యర్థులను నిలబెట్టాలంటూ కూడా సవాల్ విసురుతుండ్రు. ఏం చెప్తారు? తప్పకుండా మల్కాజ్గిరి మా సిట్టింగ్ ప్లేస్ కదా. గౌరవ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినది. ఇలా ఆసియాలోనూ పెద్ద మల్కాజ్గిరి పెద్ద పార్లమెంటు, అక్కడనే మెజార్టీతో గెలిచినటువంటి మా ముఖ్యమంత్రి అక్కడ ఒక కార్యకర్తను పెట్టినా మల్కాజ్గిరి గెలుస్తుంది. అందుకే మల్కాజ్గిరి కాంగ్రెస్ కంచుకోవడం మల్కాజ్గిరి గెలుస్తుందని చెప్పే బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా. బీజేపీ టీఆర్ఎస్ డ్రామాలో భాగమే నిన్న మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ మాటలు. ఫోన్ ట్యాపింగ్ కానీ పిట్టల ద్వారా అనడం కానీ ప్రజాస్వామ్యాన్ని కూని. మేమొచ్చి 100 రోజులు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూని చేస్తాం? ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ చేస్తాం? మీరు 2 దోస్తానితోటి అక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టడానికి ఈటెల రాజేందర్ ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పొగుడుతున్నాడు. మీ సొంత పార్లమెంటు నియోజకవర్గం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థికి టికెట్ ఇస్తారా? పక్క పార్టీ అభ్యర్థి తీరుతారంటారు. పక్క పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే అభ్యర్థికి టికెట్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఇస్తారు. ఇంకో అవుతారు మాకు లేదంటే ఇప్పటికీ దానికి 10 మంది పోటీ పడుతున్నారు. ఇంకా మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? బీజేపీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఖచ్చితంగా ప్రజలకు ఇప్పటిదాకా అందుబాటులో ఉండి ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే అక్కడ నిత్యం ప్రజలకు అందుబాటులో వ్యక్తికే ఖచ్చితంగా పార్లమెంట్ సీట్ ఇస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా కష్టపడే వ్యక్తులకే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టపడే వ్యక్తులను మర్చిపోదు. అదేవిధంగా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్.